సో ఎవ్వరితోటి సంబంధ సంప్రదింపుల్లోకి వచ్చినా కానీ స్నేహము సంయోగంతో ఉండాలి. రకంగా చెప్పాలంటే ఇప్పుడు జ్ఞానంలోకి వచ్చిన వాళ్ళకన్నా రాని వాళ్ళ పరివారాలే హ్యాపీగా ఉన్నారు. చక్కగా వాళ్ళ మట్టుకాలు కలిసి ఉంటారు, పండగలు చేసుకుంటారు, పూజలు చేసుకుంటారు, పెళ్లిళ్ళు అంటారు, హ్యాపీగా బతికేస్తున్నారు, సంబంధాలను ఎంజాయ్ చేస్తున్నారు. సంబంధాలను చెడగొట్టుకుంది ఎవరంటే మనమే. కానీ ఇక్కడ మురళిని చూస్తే మాత్రం అసలు పరివారంతో కలిసి ఉండాలని ఉంది మురళి. కర్మనా సేవ అంటే స్థూల సేవే కాదు, సంబంధ సంప్రదింపులోకి రావాలి అంటున్నాడు. అంటే అందరినీ కలుపుకుని వెళ్ళాలి అంటున్నాడు. అలా వెళ్తేనే అప్పుడు మొత్తము ఆ రాజకుటుంబాల్లో. సో రాజకుటుంబాల్లోకి వస్తే ఏమవుతుంది, మొత్తం విశ్వమంత పరివారం. సో మొత్తం విశ్వమంత పరివారమై విశ్వమహారాజులు రాజ్యాధికారులు అవ్వాలంటే ఇక్కడ సంగమంలో రికార్డింగ్ చేసుకునేటప్పుడు, పురుషార్థం చేసేటప్పుడు మొత్తం విశ్వమంత పరివారం అనుకుని చేయాలి. ముఖ్యంగా తల్లి తండ్రి పాత్ర, జీజస్ తర్వాత ఈ ప్రవక్తలు వీళ్ళంతా ఎందుకు ద్వాపరం నుంచి వచ్చారు, ఎందుకు సత్యుగం నుంచి రాలేదు, ఎందుకు బ్రహ్మబాబా వచ్చారు, వీళ్ళెందుకు రాలేదు, ఏంటి తేడా బ్రహ్మబాబాకి ధర్మపితలకి అని అంటే